ఇక్కడ రోడ్డు పనులు జరుగుతున్నాయి ఒక 1 మంత్ క్రితం నుంచి. అయితే 1 మంత్ కాకముందే రోడ్లు మళ్ళీ మరమ్మతులు చేస్తున్నారు. ఆ రోడ్లకే మళ్ళీ బిల్లుల కోసము ప్రజాధనము వేస్ట్ చేయడానికి తప్ప రోడ్లు సరైన పద్ధతిలో సక్రమంగా వేయడం లేదు. కాబట్టి ఈ రోడ్లను వెంటనే మరమ్మతులు చేపించేసి రోడ్స్ ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలని చెప్పేసి అధికారులను కోరుతున్నాం. కర్నూలు ముఖద్వారం రోడ్డు, కర్నూలు నుండి పశ్చిమ వైపు వెళ్ళేటువంటి కోడుమూరు రోడ్డు నాసిరకం పనులు జరుగుతున్నాయని గత ప్రభుత్వంలో తెలిపాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అధికారులకు చెప్పాం, అయినప్పటికీ ఎవరు పట్టించుకోవడం లేదు. దాదాపు 10 కోట్ల రూపాయలతో రోడ్డు విస్తరణ పనులు, అట్లాగే డివైడర్ పనులు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. రోడ్డు వేస్తే నెల రోజులైనా ఉండాలి కదా, నెల రోజులకే మొత్తం లేచిపోయింది. ఇప్పుడు బిల్లుల కొరకు లేచిపోయిన రోడ్డు, గుంతలు పడిన రోడ్డు పైన మళ్ళీ మరమ్మతులు చేస్తున్నారు. అంటే కొత్త రోడ్డు ఏదో 10-15 సంవత్సరాల తర్వాత రోడ్డు మరమ్మతులు జరగాల, కానీ నెల రోజులకే రోడ్డు మరమ్మతులు జరుగుతూ ఉంది. కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అవుతుంది. నేను ఒకటే అడుగుతున్నాను ఈ ప్రభుత్వ పాలకుల్లో, అయ్యా గత ప్రభుత్వంలో జరిగినటువంటి నాసి రకానికి అవినీతి పనులతో మీరు కూడా రాజీ పడ్డారా? లేదు అంటే దీనిపైన విచారణ జరిపించి కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అవుతా ఉంది, ప్రజాధనాన్ని కాపాడాలని చెప్పి పట్టణ పౌర సంక్షేమ సంఘంగా మేము ప్రభుత్వాన్ని మనవి చేస్తూ ఉన్నాం. ఇది ఒక 6 నెలల కంటే కూడా ఎక్కువ ఉండదు. రోడ్డు అరటాకులాగా వేశారు, నాసిరకం రోడ్డు. నాసిరకం రోడ్డు కాకపోతే వేసిన నెల రోజులకే ఇదేంటండి పై మెరుగులు దిద్దుతున్నారు ఇప్పుడు బిల్లుల కొరకు. కాబట్టి వెంటనే కలెక్టర్ గారు జోక్యం చేసుకోవాలి, విచారణ జరిపించి సంబంధిత ఇంజనీర్ పైన, కాంట్రాక్టర్ పైన చర్య తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను.